పేరు అల్లంపల్లి రామకోటి, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. దాదాపు 30 సంవత్సరాలుగా అట్టడుగున ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ, వ్యాపార రంగాలలో ముందుండాలని విద్యార్థుల పక్షాన స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంటు అనే విధంగా పోరాటాలు చేస్తున్నాం. దాసు సురేష్ గారు, బీసీ రాజ్యాధికార సమితి సురేష్ గారు ఫోన్ చేసి విషయం చెప్పగానే పరుగున ఇక్కడికి మీడియా సమావేశానికి రావడం జరిగింది. అంకం రాహుల్ హత్యనా ఆత్మహత్యనా కాచిగూడ పోలీస్ స్టేషన్లో అదృశ్యమై సింగరాయకొండలో శివమై తేలిండు. అటువంటి పరిస్థితి కనపడుతుంది. గ్లోబలైజేషన్, కంప్యూటరైజేషన్, ఏఐ శరవేగంగా ఉందని చెప్పుకుంటున్నారు రాష్ట్రంలో. ఏది లేదు. ఇదే ఒక ఎమ్మెల్యే ఓటమో, ఒక ఎంపీ ఓటమో ఎలక్షన్లో అయితే పెద్ద టీవీలలో మారుమోగి క్రికెట్ మ్యాచ్ చూసినట్టుగా రాష్ట్ర ప్రజలంతా టీవీల వైపు చూసేవాళ్ళు. ఒక పేదవాళ్ళ కుటుంబంలో ఒక బిడ్డ శవమై తేలిండ్రంటే ఆ తల్లిదండ్రుల కళ్ళలో కన్నీళ్ళు కూడా ఎండిపోయినాయి. ఏమాత్రం కన్నీళ్ళు లేవు. అటువంటి పరిస్థితుల్లో 2 రాష్ట్రాలు మూగబోయినాయి. చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం. ఒక నారాయణ కానీ, శ్రీ చైతన్య కానీ 2500కు పైగా ఒక్కొక్క స్కూల్లో, ఒక్కొక్క కాలేజీలో, ఒక్కొక్క స్కూల్లో హ్యాంగింగ్ చేసుకొని చనిపోతే కూడా, ఒక్కరు చనిపోతేనే కోట్లకి వెళ్ళి ఇప్పటివరకు బయటకు వెళ్ళినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. 2500 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి శ్రీ చైతన్యని కానీ, నారాయణన్ కానీ ఒక్క ఎంటిక కూడా వాళ్ళను ఏం చేయలేకపోతుంది. అంటే ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది? ఇలా కేంద్ర ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది? ఈ 2 రాష్ట్రాలు ఎవరి చేతిలో ఉన్నాయి? వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఓటర్లు ఎక్కడున్నారు? వ్యాపారస్తుల చేతిలో ఉన్నారు. అటువంటి పరిస్థితి. అంటే ఒక విద్యార్థి చనిపోయిండు అంటే ఆత్మహత్య చేసుకున్న ప్రభుత్వ విఫలం, కాలేజీ విఫలం. మర్డర్ చేసిండ్రు అన్న కాలేజీ విఫలం, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ విఫలం. మేమేం చెప్తున్నామంటే దీన్ని క్షుణ్ణంగా పరీక్షించలేకపోయారు. ఇప్పటి వరకు 20 రోజులైంది, శవము కూడా తల్లిదండ్రులకు చూపించలేదంట. ఊహించగలరా? ఒక్కసారి మీ పిల్లల ముఖం తక్షణమే చూసుకుంటారు అనుకుంటా, ఈ టీవీ చూసుకుంటాం. అటువంటి స్థితికి దిగజారిపోయినటువంటి ఈ ప్రభుత్వాలకు హెచ్చరిక చేస్తూ ఉన్నా. మీరు ఇటువంటి విషయాలను ఆషామాషిగా తీసుకుంటే రేపు ఎన్నికలకే దాడి వస్తుంది. ఈ దొంగలకు ఓటు ఎందుకు వేయాలి? ఈ దోపిడి దొంగలక మేము ఓటేసింది ఓట్లు వేసే యంత్రాలమా, పల్లకిలు మోసే బోయిలమా, జిందాబాదులు కొట్టే కార్యకర్తలమా, రాజకీయ బానిసలమా? బానిసలుగా చూస్తున్నారు బిడ్డ. ఖబర్దార్, సిగ్గుశరం ఉందా? తెల్లబట్టలు వేసుకొని అసెంబ్లీకి పోయి, తెల్లబట్టలు వేసుకొని పార్లమెంట్కి పోతే తుప్ప ఉమ్మిస్తారు బయటకు వచ్చినాక. ఇటువంటి పరిస్థితి. ఒక బిడ్డ చనిపోయిందంటే కూడా 20 రోజులైందంటే ఎక్కడ ఏ టీవీలో న్యూస్ లేదు, ఏ ఛానల్లో కూడా ఈ మాట లేదు. వాళ్ళ కళ్ళ కన్నీళ్ళు ఎండిపోయిన 20 రోజుల నుంచి. రేపు 21 రోజు అంటే వాళ్ళ బిడ్డ పుట్టిన తర్వాత బర్త్డే 21 రోజున తొట్టెలేసిన రోజు, పేరు పెట్టేటటువంటి రోజులు కూడా ఆ బిడ్డ ముఖం చూసుకోలేనటువంటి పరిస్థితి. ఇటువంటి దుస్థితిలో 2 రాష్ట్రాల పాలన కొనసాగుతుంది. రాష్ట్ర ప్రజలంతా కనివింపు కావాలి. అంతా మీ బిడ్డలను పల్లెల నుంచి పట్టణాలకు, కాలేజీలకు పంపిస్తున్నామని మురిసిపోతున్నారు. ఇదే పరిస్థితి. ఎవరిని నమ్ముకొని పంపిస్తారు మీరంతా? రాష్ట్ర ప్రభుత్వాలను నమ్మా, కేంద్ర ప్రభుత్వాలను నమ్మా? ఈ ప్రభుత్వాలు దొంగ ప్రభుత్వాలు, దోపిడి ప్రభుత్వాలు. ఓటు వేసేంత వరకే నీ భుజం ధరుతాడు, నీ ముక్కుల సీమిడి తీస్తాడు, నీ మనవని ముట్టిగడుగుతారు. ఈ దొంగ రాజకీయాలకు మనం ఓటు వేసేటప్పుడు సిగ్గుండాలి, పట్టించుకోవాలి, ఏం జరిగిందని చెప్పేసి అడగాలి. ఎవరికో ఏమైందంటే ఒక్క రాష్ట్రం నుంచి వచ్చి పవన్ కళ్యాణ్ ఎవరినో పలకని ఎన్నిక పోయిందంట. నీ రాష్ట్రంలోనేగా జరిగింది ఇదంతా. నువ్వు పట్టించుకోవు, ముఖ్యమంత్రి పట్టించుకోడు. ఫోజులకు మాత్రం యాడ్లు ఇస్తారు, టీవీలలో పెద్ద యాడ్లు ఇస్తారు. ఎవరు వీళ్ళని రక్షణ జరిగేది? ఈ పిల్లగాడు బతుకుతుంటే కలెక్టర్ అయ్యేటోడో, ఐఏఎస్ ఆఫీసర్ అయ్యేటోడో, ఐపీఎస్ ఆఫీసర్ అయ్యేటోడో
మొన్న తమిళనాడులో విజయగిన సీఎం అయినటువంటి సీఎం అయ్యేటోడు. ఎవరి అదృష్టం ఎక్కడ రాసి పెట్టిందో తెలియదు. మనం అనుకున్నామా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిందంటే గోడలకు పోస్టర్లు అతికించి జెండాలు పట్టుకొని, మా ఆత్మీయ సోదరుడు ఆయన కూడా, నా పాలమూరు జిల్లానే అయినది కూడా. కానీ సిగ్గు శరంతో పాలన చేయాలి. అందరూ రోషం రావాలి, కళ్ళల్లో కన్నీళ్ళు రావాలి, వాళ్ళ ఆవేదన చూడాలి, వాళ్ళ ఆకలి చూడాలి. మాతృశ్రీ కాలేజీ, ఎంఏఎస్ఆర్ కాలేజీ, వీళ్ళందరూ కాలేజీ వాళ్ళ చదువుతున్నటువంటి ఈ విద్యార్థిని కాలేజీ యాజమాన్యం కూడా ఇప్పటివరకు పట్టించుకోలే, ప్రభుత్వం పట్టించుకోలే. ఏడ్చుకుంటూ రాజ్యాధికార పార్టీ అంటే ఒక దాసు సురేష్ను సంప్రదించారంటే ఎన్ని అడుగులు దాటుకుంటే ఈడి వరకు వచ్చిండ్రు. ఇక్కడ నా ఆత్మీయ సోదరుల మిత్రుల టీవీలో మాత్రమే కనబడుతుంది వీళ్ళ గోస. అదే పెద్ద టీవీలో అయితే యాడ్లు నారాయణ నారాయణ, శ్రీ చైతన్య శ్రీ చైతన్య. ఇదారా సిగ్గుశేఖరం లేనోళ్ళు. మొన్న స్టేట్మెంట్ ఇచ్చినాం, చదువుకున్న వాళ్లకు సర్టిఫికెట్ తప్పకుండా ఇవ్వాలి. హైకోర్టు, సుప్రీంకోర్టు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు జీవోలు తీసినాయంటే కూడా సిగ్గుశరాలు లేకుండా సర్టిఫికెట్లు కూడా దాపెట్టుకు. ఇంద్రాపార్క్ దగ్గర దీక్ష, మన దాసు సురేష్ గారి ఆధ్వర్యంలో ఇంద్రాపార్కుల దగ్గర కూడా దీక్షలు పెడతాం, రస్తారోకాలు చేస్తాం, ప్రభుత్వాన్ని ఎండగడతాం. తప్పకుండా న్యాయం చేకూర్చాలి. వాళ్ళకు జరుగుతున్నటువంటి మామూలు అన్యాయం కాదు. ఆ బిడ్డ ఒక హీరో కంటే గొప్పవాడు. ఎంత అద్భుతంగా ఉన్నాడు చూడు. అంకం రాహుల్ ఇంతకంటే అందగాడు ఉంటాడా? ఏమైందని చనిపోయిండు? ఏమన్నా లవ్ ఎఫర్ ఉందా? ప్రేమ కోసం చచ్చిపోయిందా? ఒక్క మాట మాట్లాడకుండా తల్లిదండ్రులు ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటోళ్ళు, నా బిడ్డ ప్రేమ కోసం ఇది అయిందని. ప్రేమ కోసం కాదు, ఇది మొత్తం కుట్ర. ఫీజు కుట్రని ఉంటుంది, లేదా ప్రభుత్వ కుట్ర అయి ఉంటుంది, లేదా మీరే ఏదో చేసి ఇదై ఉంటారు. కానీ ఇటువంటి బిడ్డను వెలుపలికి తీసి ఎక్కడ పోయిందా పోలీస్ యంత్రాంగం? పోలీస్ యంత్రాంగం బయటికి తీసి డిఎన్ఏ చెక్ చేస్తారా? బ్లడ్ చెక్ చేస్తారా? ముఖం చూసి నా బిడ్డ అని చూసుకునేటంత కూడా అవకాశం ఇయ్యరా? అంటే తోడలేనంత బొంద లోపల పెట్టినరా? ఒక బార్బోయిలో చిన్న పిల్ల పడ్డదంటేనే యంత్రాంగం అంతా పనిచేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చుట్టుముట్టు తవ్వి ఆ బిడ్డను బయటికి తీసి తల్లిదండ్రులకు అప్పచెప్తారు. 6 ఫీట్ల బొంద తోగి పెట్టినటువంటి బిడ్డను బయటికి తీసి వీళ్ళ ముఖం చూపించలేకపోతున్నారు. అంటే మీరు దొంగలా కదా? 100% దొంగలు. ప్రభుత్వ కుట్ర ఉంది. బయటికి వస్తే ఏం జరుగుతుందో, బయటికి వస్తే ఏ నిందలు పడతాయో అని చెప్పేసి ఆలోచనతోటి కాలేజీ వాళ్ళు, ఇక్కడ ప్రభుత్వం కుమ్మక్కై ఈ తల్లిదండ్రుల కడుపు కోతకు మీరు గురైనరు కాబట్టి తగిన మూల్యం చెల్లుతుంది. ఖచ్చితంగా ఈ ప్రజా సంఘాలు కానీ, ఉద్యమ సంఘాలు కానీ, రాజకీయ పార్టీలు కానీ ఏకమై ఉమ్మడిగా ఉద్యమాలు చేపడతామని చెప్పి సభాముఖంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. జై బీసీ.